అసలే లేక వచ్చిన అధికారం, ఉత్కంఠ పోరులో గెలిచిన ఎమ్మెల్యే పదవి ఊరికే ఉండిపోతే ఎలా, అమాత్యులం అయిపోతే పోలా అనుకుంటున్నారట ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. మళ్ళీ పార్టీ పవర్లోకి వస్తుందో రాదో తెలియదు. ఒకవేళ పార్టీ అధికారంలోకి వచ్చినా తాము ఎమ్మెల్యేలం అవుతామో లేదోనన్న డౌట్ ఉందట. అందుకే మూమెంట్లోనే ముకుందమని ఇప్పుడే మంత్రి అయిపోవాలని ఆశపడుతున్నారట. అమాత్య ఫైట్లో ఓ సీనియర్ నేత జూనియర్ ఎమ్మెల్యే ప్రయత్నాలు చాలా ఇంట్రెస్టింగ్గా మారాయి. మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు, వారికి అధిష్టానం ఇస్తున్న ఆఫర్ ఏంటి? ఇందూరు కాంగ్రెస్లో ఆసక్తికరంగా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు చెరో బెర్త్ కన్ఫామ్ అయ్యిందా? సీఎం రేవంత్ ఇష్యూను సాల్వ్ చేశారా? కాంగ్రెస్ పాలిటిక్సే డిఫరెంట్. ఎవరు ఎప్పుడు ఏ పదవి రేసులో ఉంటారో, ఎవరిని ఎందుకు పదవులు వరిస్తాయో అర్థం కావు. ఇప్పుడు ఇందూరు హస్తం పార్టీ పాలిటిక్స్ కూడా అలాగే ఉన్నాయి. అమాత్యుల వారు అనిపించుకోవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీఎం మద్దతు ఉంటే మరొకరికి అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయట. దాంతో ఇందూరు కాంగ్రెస్లో అమాత్య రేసు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సహా సీనియర్లు మాజీ మంత్రికి జై కొడితే, ఢిల్లీ పెద్దలు మాత్రం జూనియర్ కి సపోర్ట్ చేస్తున్నారట. రెండో విడత కేబినెట్ విస్తరణలో బెర్త్ దక్కుతుందని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే అందులో సీనియర్ ఎమ్మెల్యే, జూనియర్ ఎమ్మెల్యే మధ్య మంత్రి పదవి కోసం టఫ్ ఫైట్ జరుగుతోంది. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రేవంత్ కేబినెట్ లో బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు తెలుస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపుగా ఖరారైనప్పటికీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీంతో ఒత్తిడి చేయిస్తున్నారట. దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైన మదన్ మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడుతోందనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇదొక కారణంగా చెబుతున్నారట హస్తం పెద్దలు. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మొదటి విడతలోనే తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారట. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ పరిణామాలతో బ్రేక్ పడిందనే ఓపెన్ సీక్రెట్. నిజామాబాద్ హస్తం పార్టీలో సీనియర్ గా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు సీఎం రేవంత్. మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్ పదవి దక్కింది. ఇక 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా సీనియర్ కోటాలో సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన సీనియారిటీ, సిన్సియారిటీని పరిగణలోకి తీసుకోవాలంటున్నారట సుదర్శన్ రెడ్డి. అయితే ఆయన సేవలను స్పీకర్ గా వాడుకోవాలని అధిష్టానం భావించినా ఒప్పుకోలేదని తెలుస్తోంది. కేబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి ఓకే అనిపించుకున్న మదన్ మోహన్ పేరు తెరపైకి రావడంతో జస్ట్ లో మిస్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ టీం మదన్ మోహన్ పేరును ప్రస్తావిస్తుంటే రాష్ట్ర నాయకత్వం సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తున్నారట. ఇక కాబోయే మంత్రినంటూ సుదర్శన్ రెడ్డి జిల్లాలో హడావుడి చేస్తున్నారట. ఎవరు పోటీకి వచ్చినా సీనియారిటీకే ప్రాధాన్యత ఉంటుందని సుదర్శన్ రెడ్డి చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సర్ది చెప్పారని ప్రచారం జరుగుతోంది. మదన్ మోహన్ కు చీఫ్ విప్ ఆఫర్ చేశారట. దీంతో సుదర్శన్ రెడ్డి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. మొత్తానికి పెద్ద ఆయన పంతం నెగ్గించుకుని రేవంత్ రెడ్డి టీంలో బెర్త్ దక్కించుకోబోతున్నారనే ఖుష్లో సుదర్శన్ రెడ్డి వర్గీయులు ఉన్నారు.